సిటీలో ఈ వీక్ లో జరిగిన కలర్ఫుల్ హ్యాపెనింగ్స్ పై హ్యావ్ ఎ లుక్. జూబ్లీ హిల్స్ లోని ఫుట్వేర్ బ్రాండ్ స్కెచర్ స్టోర్ లో రకుల్ ప్రీత్ సందడి చేసింది. స్కెచర్ స్టోర్ లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంది సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్నానని తెలిపింది. ఫిట్నెస్ తన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని తెలిపింది. తాను ప్రారంభించిన ఫిట్నెస్ బిజినెస్ బాగా నడుస్తుందన్నారు రకుల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఓపెనింగ్లో వచ్చాను. హైదరాబాద్లో 7th స్టోర్ ఇది జూబ్లీ హిల్స్లో. అండ్ అందరికీ తెలుసు దట్ నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ అ లైఫ్ స్టైల్ ఫర్ మీ. అండ్ మంచి ఫిట్నెస్ లైఫ్ స్టైల్తో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద రైట్ కైండ్ ఆఫ్ షూస్. ఒక కంఫర్ట్ ఉండాలి. అండ్ నేను ఇన్ఫ్యాక్ట్ 3-4 years నుంచి స్కెచర్సే వాడుతున్నాను. సో వెన్ ఐ గాట్ టు నో దట్ దే వాంటెడ్ మీ టు కమ్ ఫర్ స్కెచర్స్ లాంచ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఎందుకు స్కెచర్స్ అని చాలామంది అనుకుంటారు. బికాజ్ ఐ ఫీల్ వెన్ యూ ఆర్ వర్కింగ్ అవుట్, మీరు రన్ చేసేటప్పుడు, వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు, ఏమైనా చేసేటప్పుడు, స్పోర్ట్స్ అప్పుడు మీ రైట్ షూస్ ఉండాలని చాలా ఇంపార్టెంట్. ద రైట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, ద రైట్ కైండ్ ఆఫ్ డ్యూరబిలిటీ, పర్ఫార్మెన్స్ అని, అండ్ మంచి స్టైల్ ఉంటే దట్స్ ఈవెన్ బెటర్. సో ఐ థింక్ స్కెచర్స్ గివ్స్ అస్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఐ హ్యావ్ బీన్ వేరింగ్ ఇట్ చాలా ఇయర్స్ నుంచి. ఈవెన్ నౌ ఐమ్ వేరింగ్. నెక్స్ట్ హిందీలో వచ్చి దేదే ప్యార్తే అజయ్ దేవ్గన్తో పాటు ఎర్లీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. తమిళ్లో 3 movies ఉన్నాయి. సూర్య సార్తో ఎన్జికే, కార్తీ దేవ్ అదే డిసెంబర్లో రిలీజ్ అవుద్ది. అండ్ శివ కార్తికేయన్తో ఒక సైన్స్ ఫిక్షన్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్. అండ్ తెలుగులో వచ్చి ఎన్టీఆర్ బయోపిక్లో శ్రీదేవి గారు పార్ట్. అండ్ వెంకీ మామ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ చైతన్యతో పాటు. అండ్ హిందీలో ఇంకొక సైన్ చేశాను, అది కూడా డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఫిట్గా జరుగుతుందండి. యామినేషన్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఎరీనా యామినేషన్ అకాడమీ ఎండీ రాజశేఖర్ అన్నారు. అంతర్జాతీయ యామినేషన్ డేను పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ రాజశేఖర్తో పాటు ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కోర్సు పూర్తి చేసిన వెంటనే యువతకు ఉద్యోగం లభిస్తుందని గత 20 ఏళ్లుగా ఎంతో మందిని పరిశ్రమకు అందించినట్లు రాజశేఖర్ తెలిపారు. ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి రవీంద్ర భారతి ఆడిటోరియంలో. క్రియేటివ్ మల్టీమీడియా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు ఎరీనా యానిమేషన్ దిల్సుఖ్ నగర్ అనే సంస్థలు కలిసి ఇక్కడ ఈ వేడుకలు నిర్వహిస్తున్నాయి. సరిగ్గా 126 సంవత్సరాల క్రితం అక్టోబర్ 28, 1892 సంవత్సరంలో ఎమిల్ రెనార్డ్ అనే వ్యక్తి మొట్టమొదటి యానిమేషన్ చిత్రాన్ని ప్రదర్శించిన దానికి నివాళిగా ఈ రోజున ఇక్కడ యానిమేషన్ డే ఫెస్టివల్ అనేది జరుగుతుంది. దీనికి ఇక్కడ గెస్టులుగా ఈ సురేష్ అనేసి నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయన యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్లో, తను బాంబే నుంచి వచ్చారు. రజత్ ఓజా అనేసి ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉండే గేమింగ్ ప్లేయర్ తను వచ్చారు. తర్వాత పీ డ్రేపర్, మీకు మకుటా విజువల్ ఎఫెక్ట్స్, బాహుబలికి వర్క్ చేసిన పీ డ్రేపర్ కూడా ఇక్కడ ఇందాక స్పీచ్ ఇచ్చారు. వీళ్ళందరూ వీళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ నుంచి టిప్స్ తీసుకోవడం అది జరుగుతుంది. ఇంకా యానిమేషన్ రంగం బాగుంది. మొత్తం దేశంలో అన్ని చోట్ల స్టూడియోలు బాగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి, ప్రాజెక్ట్స్ వచ్చాయి, బయట నుంచి వస్తున్నాయి. సో కెరీర్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. స్టూడెంట్లు అందరూ కూడా ఎంట్రీ లెవెల్లోనే 20-25,000తో బిగిన్ చేస్తున్నారు కెరీర్స్. అంటే ఇందులో ఏ కోర్సులో ఉద్యోగ అవకాశాలు దేనికి ఎక్కువ ఇంపార్టెంట్? అంటే యానిమేషన్ ఉంది, మల్టీమీడియా ఉంది, వెబ్ డిజైన్ ఉంది, గ్రాఫిక్ డిజైన్ ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ ఎలాగో అందరికీ తెలిసినవి ఉన్నాయి. అన్ని రంగాల్లో బాగున్నాయి. ఇప్పుడే బాగున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ మనకి యానిమేషన్ హబ్ ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ఏర్పాటైతే ఎలా ఉంటుంది, దాంట్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటుంది, పెరిగే అవకాశం చాలా తేడా వస్తుంది. ఇమేజ్ టవర్స్ అనేది కనుక అందుబాటులోకి వస్తే బయట నుంచి స్టూడియోలు చాలా వస్తాయి. అప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం? అక్కడ ఎంత లేదైనా ఒక 50,000 మందికి పైగా వాళ్ళు ప్లాన్ చేసిన దాని ప్రకారంగా అయితే ఒక 50,000 కన్నా ఎక్కువ మందిని కేవలం అందులోనే చేయాలి.
దుబాయ్కి చెందిన హోమ్ ఫర్నిచర్ స్టోర్ డాన్యూబ్ హోమ్ని మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ కలిసి ప్రారంభించారు. ఇండియాలో తమ ఫస్ట్ స్టోర్ని హైదరాబాద్లోని కొండాపూర్లో ఓపెన్ చేశారు. 40 కోట్ల పెట్టుబడితో 60,000 చదరపు అడుగులో స్టోర్ను ఏర్పాటు చేశారు. దీంట్లో 30,000కు పైగా హోమ్ ఫర్నిషింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయని ఆర్గనైజర్స్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా మరో 10 స్టోర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశంలోనే డాన్యూబ్ తమ ఫస్ట్ స్టోర్ని హైదరాబాద్లో ఓపెన్ చేయడం శుభ పరిణామమని మంత్రి కేటీఆర్ తెలిపారు. As was pointed out, while it is actually while the ownership of Danube is all Indian, all their stores have been in non-Indian locations. In fact, I was told about 42 stores in 6 countries. Is that right? Yeah. As a group, about 42 stores in 6 countries. But now, I'm delighted that they're making their foray into India, and I'm delighted that they've chosen wisely, because I don't want to name competition, but another large competitor has also made their foray into India through Hyderabad, and I'm delighted Danube has also chosen Hyderabad over any other city in India. Goes to show you how Hyderabad has become a gateway into India for many investments coming in. Delighted that they've had a good experience in terms of getting clearances, in terms of getting permissions. You know, yesterday there was a news in entire media today that India in fact has jumped about 23 spots in ease of doing business. Well, let me remind you, large percentage of that contribution actually comes from Telangana, because last 2 years we've made significant changes. We've made a lot of reforms. We brought in a lot of reforms which have helped not only our state but also the country as a whole. And I'm delighted that Danube has made their foray into India through Hyderabad. Now, I do hope and pray that they actually succeed in a big way. And I was talking to their management. Obviously, my voice is gone. Their management, in fact, I had a preliminary discussion with them, and I was hoping that this will not be the only store in Hyderabad. I hope there will be many stores in Hyderabad and also in India. And I do believe with the kind of pricing, the kind of quality they offer, and the kind of range they have to offer, I think it will be a roaring success, because the large urban upper middle class and middle class in India today is looking for world class products at a reasonable price. And I think Danube fits the bill. And you have to pay me for being your brand ambassador. I think Danube fits the bill, and I do believe and I do hope very strongly that may you prosper, may you do well, may you employ many more people, and may you do well for our country, and may you do very well for our state and city also. Thank you very much. వ్యాయామం వలన అనారోగ్యం దరిచేరకుండా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మిస్టర్ యూనివర్స్ వరల్డ్ ఛాంపియన్ ఇండియన్ బాడీ బిల్డర్ సంగ్రామ్ చౌకిలే అన్నారు. షేక్పేట టౌలీ చౌకీలో నూతనంగా ఏర్పాటు చేసిన శాలిటర్ ఫిట్నెస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. నేటి యాంత్రిక జీవనంలో ఎన్నో ఒత్తిడులకు గురవుతున్న నేటి తరానికి విభిన్న రకాల వ్యాయామం అవసరమని తెలిపారు. ఫిట్నెస్ రంగంలో ఎక్స్పర్ట్లచే ఎక్సర్సైజ్తో పాటు కార్డియో, వెయిట్ మేనేజ్మెంట్, స్టీమ్ అండ్ షవర్ వంటి అనేక సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు మహేష్ తెలిపారు. So hi Hyderabad, thank you so much for this love. First of all, good evening to everyone, and welcome to the world of fitness. It's Solder Fitness Club. Total 6 gym हो चुके हैं, and this is the biggest Solder Fitness का जो branch है. This is the biggest branch. It's around 10,000 square feet, and so this is called Solder Fitness Club. And जितने भी हैदराबाद के लोग हैं, जिनको फिटनेस अच्छा करना है, जिनको बॉडी बनानी है, जिनको फिट रहना है, so everybody can come here, everybody is welcome, क्योंकि this is the biggest floor, and इतना बड़ा फ्लोर हो के इतनी सारी फैसिलिटीज हो के प्राइजेज जो है वो बाकी सब क्लब से बहुत ही अफोर्डेबल है. दैट इज़ द मेन थिंग, क्योंकि मैक्सिमम यहाँ पे बहुत सारे क्लब है, लेकिन उनका हाई रेंज होने के कारण अच्छा जिम में कोई जा नहीं सकता. बट दिस इज़ द थिंग कि सॉल्डर फिटनेस ने ये क्लब निकाला है कि यहाँ पे सारे लोग आ सके, और जितने भी फिटनेस के नए चीज़ें आती है, जैसे
क्रॉसफिट है, देन मल्टी स्टेशन जिम है, देन आपका वेट लिफ्टिंग का सेक्शन है, एरोबिक है, देन जुम्बा, जितने भी एक्टिविटीज़ है यहाँ पे, फंक्शनल ट्रेनिंग जो है कि अपनी बॉडी के हिसाब से वर्कआउट करना है, ये सारी चीज़ें इंक्लूडेड है। और अगर आप क्लब का एरिया देखते हो, लोकेशन देखते हो, दैट इज़ वेरी इजी टू कम हियर। నిత్యం కంప్యూటర్స్ తో కుస్తీలు పట్టే ఐటీ ఎంప్లాయీస్ వాటన్నింటినీ పక్కన పెట్టి సంతోషాల మధ్య కేరింతలు కొట్టారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ యాన్యువల్ డే సెలబ్రేషన్ సందర్భంగా మాదాపూర్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 500కు పైగా ఉద్యోగులు తమ ఆటపాటలతో అదరగొట్టారు. రొటీన్ లైఫ్ కి భిన్నంగా సరదాగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి సంవత్సరము పార్టీ చేసుకుంటాము, కానీ ఈసారి కొత్తగా సమన్వయ అనే కాన్సెప్ట్ తోటి చేసుకుంటూ వచ్చినాము. ఈ సమన్వయలో మాకు ప్రజెంటేషన్స్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ ప్రజెంటేషన్స్లో మేము విన్ అయిన కస్టమర్స్ గురించి, కొత్త డిజిటల్ సర్వీసెస్ గురించి, కొత్త వర్టికల్స్ గురించి ఎక్కడైతే పోతున్నామో దాని గురించి మొత్తము ఆ ప్రజెంటేషన్స్ అని చెప్పుకోదగినది. ఇంకోటే కాకుండా మేము ఒక మెసేజ్ ఓరియంటెడ్ యాక్ట్ చేయాలి అని అనుకున్నాము. సో ఒక 28 మంది కలిసి భగీరథ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసేసి వాటర్ ఒక ప్రీషియస్నెస్ గురించి, వాటర్ స్కేర్సిటీ గురించి ఒక కాన్సెప్ట్ చేయాలని చెప్పేసి ఒక యాక్ట్ చేసినాము. దాని పేరే భగీరథ అండి. ఆ భగీరథ అందరికీ రీచ్ అవుతుందని అనుకుంటున్నాము. ఈ యాక్ట్ చూసిన వాళ్ళు కూడా వాటర్ గురించి అవగాహన వచ్చి దాన్ని పడేయకుండా కొంచెం జాగ్రత్తగా వాడేటట్టుగా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు బేసిక్గా వచ్చేసి బిగ్ డేటా, హడూప్ టెక్నాలజీస్లో మేము వస్తున్నామండి. డిజిటల్ సర్వీసెస్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్ మేము గల్ఫ్లో, నెక్స్ట్ యూఎస్లో, వేరే డొమైన్స్లో, వర్టికల్స్లో కూడా వస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక కస్టమర్స్ బేస్ కూడా బిల్డ్ చేసుకున్నాము. స్ట్రాంగ్ పైప్ లైన్ కూడా ఉంది. కొంతమంది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా కొత్త వాళ్ళు జాయిన్ అయినారు. సో మ్యాన్ పవర్ కూడా పెరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగున్నాయి.